దురాత్మ తన మైండ్పై పని చేస్తూ ఉంది. దురాత్మల ప్రభావం. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఊగిపోతూ ఉంటాం, ఊగిపోయి ఆరాటపడిపోతూ ఉంటాం. ఎందుకనగా ఏదైనా కాస్త తేడా వచ్చిందనుకోండి, ఇంకా దీనివల్ల నష్టం ఉందా కష్టం ఉందని చూసుకోమంటే మనము చేతిలో ఏది ఉంటే తీసుకొని పక్కోడి తల మీద కొడేస్తూ ఉంటాం. మనం అక్కడ ఎవరు పని చేస్తుందో తెలుసా? నీలో దయ్యం పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? దయ్యం పని చేస్తుంది. కొంతమంది వెనక ముందు ఆలోచించుకోరండి, పుట్టు పూర్వోత్తరాల నుంచి ఎంచుకుంటూ పోతూ ఉంటారు. ఇష్టానుసారంగా బూతులు ఇచ్చక మాటలు వాడు గుట్టంతా బయట పడేస్తూ ఉంటారు. వారిలో ఏం కనిపించింది తెలుసా? దయ్యం పనిచేస్తుంది. వాడిని అబాసులు పాలు చేసి సాతానుడు లోపల ప్రేరేపిస్తూ ఉంటాడు. చెప్పే అబాసులు పాలు చేసి ఉన్నది లేనిది మొత్తం క్రియేట్ చేసి మొత్తం మాట్లాడేసి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. వీడు మాట్లాడుతూ ఉంటాడు. వాడి కోసం 10 మంది చెడ్డగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు వీడు చెప్పేసిన తర్వాత. అంటే వీడిలో ఏం పని చేసింది? దయ్యం పనిచేసింది. ఇతరుల పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు పాడు చేయడానికి ఎవడైనా వెనకంజ వేయకుండా ముందుకు వస్తున్నాడంటే వాళ్ళు పనిచేసింది ఏంటో తెలుసా? దయ్యం పనిచేసింది. డెవిల్ స్పిరిట్స్, డిమాండ్ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి అన్నమాట. సో ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిందిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరులు, డెవిల్ స్పిరిట్స్ మనల్ని ఆవరిస్తూ ఉన్నాయి. దయ్యపు శక్తులు మనల్ని ఆవరిస్తున్నాయి. మనలో కోపానికి కారణం దయ్యమే, ఉక్రోషానికి కారణం దయ్యమే, అర్థమైందా? ఈర్ష్య దేశాలకు కారణం దయ్యమే. ఇతరుల యొక్క బాగును కోరుకుండా ఇతరులు నష్టాలు పాలైపోవాలి, ఏదో ఒక రీతిగా వారికి కీడు తలపెట్టాలని కోరుకోవడం కూడా దయ్యమే. ఈ దయ్యాలన్నీ కూడా మన మైండ్పై పని చేస్తూ ఉన్నాయి. కొన్ని దయ్యాలు మనిషిని ఆవరిస్తాయి, కొన్ని దయ్యాలు మైండ్పై పని చేస్తూ ఉంటాయి, కొన్ని దయ్యాలు రోగాలు పుట్టిస్తూ ఉంటాయి, మానసికపరమైన రుగ్మతలు. ఆ టైంలో పిచ్చోలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ టైంలో దయ్యం ఆవరించిన పిచ్చోలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏది పడితే ఏది నచ్చితే అది చేస్తూ ఉంటారు వీళ్ళు. అర్థమైందా? చాలా మనము జ్ఞానయుక్తంగా ఉండాలి.